నెల్లూరులో 50 కోట్లతో జరుగుతున్న కాలువల ఆధునీకరణ పనులను ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ పరిశీలించారు. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పదే పదే అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే ఆధారాలతో రుజువు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మా కమిషనర్ గారిని కలిసి అనేక అంశాల మీద ఫిర్యాదు చేశారు. ఆయన ప్రస్తావించింది పత్రికా సమావేశంలో బయటకు వచ్చి ప్రధానంగా ప్రజా దర్బార్ గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న 28 డివిజన్లే 4 విభాగాలుగా విభజించి నారాయణ సార్ గారు 4 విభాగాలకే ప్రత్యేక ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. ఉదాహరణకి ఈ ప్రాంతం ఎంతగా ఈ 7 డివిజన్లు చూసేదానికి వాసు సార్ గారు నియమించారు. ప్రతి డివిజన్లో 28 డివిజన్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదటి విడత పూర్తి